మామూలుగా మనకి రాజకీయాల్లో అన్థింకబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రాజకీయాల్లో గాని, మిలిటరీ దీంట్లో గాని అన్థింకబుల్ అంటారు. అంటే ఊహించని స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం. ఒక్కోసారి ఏందంటే శత్రువుని సర్ప్రైజ్ చేయడం, సర్ప్రైజ్ అటాక్ అంటారు. అంటే శత్రువు ఊహలో కూడా అనుకోని దాన్ని నువ్వు చేయడం ద్వారా శత్రువుని నువ్వు అటాక్ చేయొచ్చు. అలాంటి ఒక స్ట్రాటజీ ఉంటుంది. రాజకీయాల్లో కూడా అది చేస్తాడు. కేసీఆర్ అది చాలాసార్లు చేశాడు కూడా. అది ప్రతిసారి రిపీట్ చేస్తే మళ్ళీ తెలిసిపోతుంది. సో అది కొన్నిసార్లు 1-2 సార్లు మాత్రం ఎప్పుడైనా పనిచేస్తాయి. సేమ్ స్ట్రాటజీని రిపీట్ చేస్తే అవతల వాళ్ళకి అపోనెంట్కి తెలిసిపోతుంది. మన మెథడ్స్ ఏంటి, మన స్ట్రాటజీస్ ఏంటి తెలిసిపోయి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఒక్కోసారి ప్రిపేర్ అయినా కూడా తెలిసిపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. అట్లా కూడా ఉంటుంది. కొన్ని స్ట్రాటజీలు అంతా వాడికి తెలిసిన వాడేం చేయలేడు. ఆ స్ట్రాటజీ పనిచేస్తుంది అనమాట. అట్లా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. సో కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ రాజీనామా అనే దాన్ని ఒక పవర్ఫుల్ వెపన్ లాగా వాడుకోగలిగాడు ఆయన ఎఫెక్టివ్గా. అంటే రాజీనామాలు చేయడం, మళ్ళీ జనంలోకి వెళ్ళడం వల్ల ఆ ఇష్యూని లైవ్గా ఉంచడం, దాని మీద డిస్కషన్ చేయడం. రెండోది ధైర్యంగా మాకు తెలంగాణ ఇంపార్టెంట్ కానీ పదవులు కాదు అని ఓపెన్గా ప్రకటించడం. ఇవన్నీ కేసీఆర్ని హీరోని చేశాయి. అట్లాగే ఇప్పుడు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్న ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని చర్చలు జరిగాయి. అదేంటంటే ఫస్ట్లో జగన్ కానీ లేకపోతే వైసీపీ కానీ నిర్ణయం ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉండేది మేమే, మాకు 40% ఓట్ షేర్ ఉంది, 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే ఉపయోగం ఏంటంటే మాకు ఎక్కువ సభా సమయం మాకు ఇస్తారు, ప్రశ్నించడానికి ప్రజల సమస్యల్ని చర్చించడానికి సమయం ఎక్కువ కేటాయిస్తారు, కాబట్టి మేము డీటెయిల్గా మాట్లాడచ్చు. అట్లా ఇవ్వకపోతే ఓన్లీ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా 1 minute 2 minutes టైం ఇస్తే మేము సమగ్రంగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించలేము అనేది జగన్ మాట్లాడారు. మామూలుగా చూస్తే ఇది న్యాయమే కదా, ప్రజల సమస్యల గురించే కదా ఆయన అడుగుతున్నాడు అనేది అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, బాబు నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలి అనేది వీళ్ళు అడుగుతున్నారు. దానికి వాళ్ళు ఏదో కేజ్రీవాల్ ఇవ్వలేదా, ఇంకోటి ఇవ్వాలి ఏదో చెప్తున్నారు. ఇవ్వాలా లేదనేది వీళ్ళు ఇష్టం, ఇవ్వదలుచుకోలేదు. లీగల్గా అయితే ఏమి రైట్ లేదు. దీని మీద హైకోర్టులో కూడా నడుస్తుంది. మామూలుగా లీగల్ పొజిషన్ అయితే జగన్కి ప్రతిపక్ష హోదా అనేది రాదు. రానప్పుడు జగన్ ఏం చేయాలి? మామూలుగా అయితే ప్రతిపక్ష హోదా రాకపోయినా టైం ఎంత ఇచ్చినా అంత టైంలో మేము అడుగుతాము అనేది వెళ్ళాలి. ప్రజల కోసం మాకు 1 minute ఇచ్చినా 1 minuteలో మేము ప్రజల తరపున పోరాడతాము, 1/2 minute ఇస్తే 1/2 minuteలో పోరాడతాము, ఏ వేదికని వదులుకోము అనేది ఉండాలి జగన్కి. కానీ జగన్ అది చేయట్లా. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నట్టుగా కూర్చున్నాడు ఇప్పటి వరకు, 1.5 year అయిపోయినా కూడా. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని జగన్కి యాంటీ క్యాంపెయిన్ అనేది సహజంగానే కూటమి ప్రభుత్వం చేస్తుంది. మొన్న రఘురామకృష్ణరాజు కూడా ఒక థ్రెట్ కూడా చేశాడు. అదేంటంటే జగన్ కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాకపోతే, రూల్ ఉంది 60 రోజులు కన్సిక్యూటివ్గా రాకపోతే వాళ్ళని మేము అనర్హులుగా ప్రకటించవచ్చు, అప్పుడు ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి అనేది ఆయన ప్రకటించాడు. కానీ తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా అలాగేమో అనట్లేదు. కానీ జగన్ భయపడి రావట్లేదు, అవమానాలు జరుగుతుందని రావట్లేదు అన్న ప్రచారం. రెండోది, ఒక ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడా ఇంకోటి అనేది పక్కన పెడితే బేసిక్గా ఎవరైనా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పులివెందుల సమస్యల్ని చర్చించాలి కదా అసెంబ్లీలో. అది ఎందుకు చర్చించట్లేదు అనేది సమస్య వస్తుంది. సో ఇప్పుడు జగన్ దీని నుంచి బయటపడడానికి ఏం చేశాడంటే, మాకు ప్రతిపక్ష హోదా వద్దు, కొంత సగినంత సమయం ఇస్తానని హామీ ఇవ్వండి అన్నాడు. నేను నిన్న కూడా చెప్పేది, అలాంటి హామీ వాళ్ళు రిటర్న్గా ఇవ్వలేరు. మామూలుగా చెప్తారు, మీరు రండి మేము సమయం ఇస్తాం మీరు మాట్లాడండి అంటారు. మనకి స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా అదే అంటున్నారు, మీరు రండి మేము సమయం ఇస్తాం కదా అంటున్నారు. వీళ్ళకి తెలుసు అంటారు కానీ వాళ్ళు ఇవ్వరు, ఒకటి మాట్లాడే లోపల 10 మంది మన మీద అటాక్ చేస్తారు అనేది వీళ్ళకి తెలుసు, కాబట్టి వీళ్ళు వెళ్ళట్లేదు. అంటే జగన్ స్ట్రాటజీ ఏమంటే వాళ్ళ కోట్లో బాలేసామని, కానీ వాళ్ళు ఇవ్వరు. సో ఇవ్వనప్పుడు జగన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది? ఒకటి వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చిన టైంలో మాట్లాడాలి, అవమానాలు
చేస్తే అవమానాలు భరించాలి. ఆ విషయాల్ని ప్రజలకు తెలియజేయాలి. మేము మీ సమస్యల్ని కోసం అసెంబ్లీలో మేము చర్చిద్దాం అనుకుంటే మమ్మల్ని వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, అవమానాలకు గురి చేస్తున్నారు చూడండి అని ప్రజలకి చెప్పగలిగి అప్పుడు బయటకు వచ్చి, అందుకనే మేము అసెంబ్లీకి బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా వాళ్ళు అవమానిస్తున్నారు. దానికి నిరసనగా మేము బాయ్కాట్ చేస్తున్నాం. మేము వేరే రూపాల్లో ప్రజల సమస్యల్ని మీద పోరాడతాము అని కానీ చెప్తే జగన్కి ఖచ్చితంగా సింపతి వస్తుంది. కానీ జగన్ అది చేయట్లేదు. ఈ సందర్భంలో ఒక ఎమ్మెల్యే